కిరణ్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, సూర్యాపేట జిల్లాలో అడ్వకేట్ యుగేందర్ కారుపై అయితే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అఖిలపక్ష సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అఖిలపక్ష సమావేశానికి వెళ్ళి వస్తుండగా ఇదే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున దాడికి పాల్పడినట్టుగా మనకు కీలకమైన సమాచారం అయితే ఉంది. సభలో పాల్గొని వస్తున్నప్పుడు కొంతమంది దుండగులు అయితే కారుపై దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రం వద్ద అడ్వకేట్ ఇద్దరి పైన కొద్దిసేపటి క్రితమే గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి చేయడం జరిగింది. అయితే నిన్న తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తిరుమలగిరిలోని మండల కేంద్రానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాట్లాడుతూ టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అదే విధంగా ఎంఆర్పిఎస్ కొడుకులు దళిత బంధు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్, ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా మేము తగిన ప్రోత్సాహం ఇచ్చామని, దళిత బంధు కూడా అందజేశామని, తిరుమలగిరి మండల కేంద్ర పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ యొక్క తిరుమలగిరి కేంద్రాన్ని ఇచ్చాడో ఆ యొక్క తిరుమలగిరి మండల కేంద్రంలో చాలా మందికి ఈ యొక్క దళిత బంధు ఇచ్చామని, ఇందులో కాంగ్రెస్, బీజేపీ కొడుకులతో పాటు ఎంఆర్పిఎస్ కొడుకులు కూడా దళిత బంధు పథకాన్ని తీసుకొని ప్రభుత్వంపై విమర్శలు అన్నది పెద్ద దుమారం లేచింది. అయితే ఈ యొక్క వ్యాఖ్యలను తప్పుపట్టినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు అన్ని పార్టీలకు చెందినటువంటి అఖిలపక్ష నాయకులు ఈ రోజు తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో అడ్వకేట్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క గాదర్ కిషోర్ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ నెల 24వ తేదీలోపు తిరుమలగిరిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కు వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఉద్యమం చేపడతారని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఒక అఖిలపక్ష సమావేశంలో పాల్గొని తిరుమలగిరి నుంచి బయలుదేరినటువంటి అడ్వకేట్ యుగేందర్ పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు అతని వాహనంపై దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్న కొంతమంది నాయకులు అతని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతను తీవ్ర గాయాల పాలైనప్పటికీ ఎలాంటి ప్రమాదం అయితే లేదని డాక్టర్లు చెప్పడం జరిగింది. వెన్నెల రైట్. అలాగే కిరణ్, ఈ కిషోర్ కి అలాగే యుగేందర్ కి గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే కేవలం ఇటువంటి సందర్భంలోనే ఈ గొడవ పెట్టుకున్నారా? ఈ సందర్భాన్ని అనుసరించే ఇంత పెద్ద ఎత్తున దాడి చేసిన సంఘటన అయితే మనం అనుకోవచ్చా? అయితే కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజలతో మమేకం కావాలని అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, కుల మీటింగ్లు పెట్టి ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిన్న సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలో అక్కడ లోకల్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలోనే ఆయన ప్రసంగిస్తూ బీజేపీ, కాంగ్రెస్, ఎంఆర్పిఎస్ కొడుకుల్లారా అందరూ కూడా దళిత బంధు పథకం లబ్ధి పొంది మాపై విమర్శలు చేశారనే ఒక కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో ఎంఆర్పిఎస్ మాదిగ సమాజంతో పాటు మా అందరినీ కూడా కొడుకుల్లారా అని సంబోధిస్తాడా అని ఈ యొక్క వ్యాఖ్యలపైన ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించి గాదర్ కిషోర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ముగిసిన వెంటనే అతను తిరుగు ప్రయాణంలో తిరుమలగిరి దగ్గర క్రాస్ రోడ్ వద్ద అతని పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం. అయితే ఒక దాడి టిఆర్ఎస్ నాయకుల పని కూడా అక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు కూడా హెచ్చరిస్తున్నప్పటికీ ఎవరనేది గుర్తించలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెన్నెల